ఇబ్రహీంపట్నం మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఏటా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని మహంకాళి అమ్మవారు కొలువుదీరిన తల్లి అందరికీ ఆశీర్వదించే మహాగొప్ప తల్లి కోరుకుంటే కొంగు బంగారపై అమ్మవారి దీవెనలు ఉంటాయని ఆయన తెలిపారు. బోనాల్ పోతరాజుల వీరంగంతో బ్యాండ్ మేళాలతో అమ్మవారి ఊరేగింపు ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. ఈ 3 రోజుల్లో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆయన తెలిపారు. దేవాలయం అనేది 60 సంవత్సరాల దగ్గర 60 ఏళ్ళకు వచ్చింది. మా నాన్నగారు 1972లో ప్రాప్తం చేశారు. 72 ఇప్పటి నుంచి దినాభివృద్ధి చెందుతూ ముందుకు వస్తూనే ఉంది. పబ్లిక్ అనేవారు భక్తులు అనేవారు రోజు కింద పెరుగుతున్నారు కానీ తగ్గట్లేదు. భక్తులు ఇక్కడ ఏంటిదంటే మెయిన్గా మహిళా భక్తులు ఈరోజు అమ్మవారి కొడుకులతో ఉంటే వారి యొక్క కోరికలు కూడా వాళ్ళకి కంపల్సరీగా తీరుతుంది. ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే 108 ప్రతి శుక్రవారం 108 తిరిగే భక్తులు చాలామంది 108 తిరిగిన వారికి ప్రత్యేకంగా కంపల్సరీగా వాళ్ళకి కోరుకునేది పక్కా అనమాట. 100% నెరవేర్చేస్తారు, కాదనే ప్రసక్తి లేదు. నా విషయంలో కూడా చెప్తున్నాను, నాకు పని అంటే నాకు ఈ ప్రాబ్లం ఉన్నది అనుకుని మనసులో అనుకునేది ఆలస్యం, అది సాయంత్రం కల్లా ఆటోమేటిక్గా తీరిపోతుంది. ఇక దానికి ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. ఇంకా అంత ఉంది ఇక్కడ అమ్మవారి పవర్. ఆమె దినదినాభివృద్ధి చెందుతూ ఆమె మంచి ఏంటంటే భక్తులను పిలుచుకుంటా ఉంది. నాతో సేవ చేసుకుంటుంది, ఇంకా ఇతరులతో కూడా సేవ చేసుకుంటుంది, అందరితో కూడా. దానికి నేను ఇప్పటికీ అమ్మవారికి నా జీవితాంతం సేవ చేస్తూనే ఉంటాను. దాని తర్వాత నేను నాన్న సేవ చేస్తూనే మా నాన్నగారు కాలం, మా అమ్మగారు కూడా ఇంచుమించు ఆమె కూడా కాలం ఆ పిల్లలతో కూడా ఆగే ప్రసక్తి ఏం లేదు. నేను నా గుడికి సంబంధించిన వరకు, ఈ అమ్మవారికి సంబంధించిన వరకు నేను ఎప్పటికీ ఆగకుండా దాన్ని సేవ చేస్తూనే ఉంటాను. ఇంకోటి ఏంటంటే భక్తులు కూడా దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటారు. తమ యొక్క కోరికలు తీరుతున్నా కొద్దిగా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇంకా ఇద్దరు నుంచి ఇంకా నలుగురు వస్తున్నాం. అది అమ్మవారి గొప్పతనం అది. ఇంకోటి ఏంటంటే మన ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీయే కాకుండా చుట్టుపక్కల మండలాలు మరియు నల్గొండ, మహబూబ్నగర్ డిస్టిక్లు కూడా ఇక్కడికి ప్రజలు తరలి వస్తున్నారు, తండోపతండాలుగా వస్తున్నారు ఇక్కడికి అమ్మవారిని మొక్కు చెల్లించుకొని ఉంటారు. సిటీలో కూడా సిటీ వారు కూడా కొంతమంది, ఎందుకంటే సిటీలో సికింద్రాబాద్ అమ్మవారు ఉన్నారు, ఆడు కూడా పోతారు కానీ అక్కడ లైన్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వస్తారు కొంతమంది. అదొకటి మాకు కూడా హ్యాపీ. దాంతో మా పబ్లిక్ కూడా ఎక్కువైపోయింది. ఒడినింపు కార్యక్రమం ఉంటుంది. కృప వల్ల అన్నీ రాత్రి అంతా వర్షం పడింది, మార్నింగ్ వరకు అమ్మవారు తన ఒడినింపు కార్యక్రమానికి ఆపేస్తుంది. ఈ కంపల్సరీగా జరుగుతుంది. మేము మొన్న లాస్ట్ వీక్ అమ్మవారికి ఒక థ్యాంక్ యూ అండి. నేను